ఉప్మా తాలింపుతోటి ఆలు ఫ్రై ఎంత బాగుంటుందంటే రెగ్యులర్గా చేసుకుని బంగాళదుంప ఫ్రైలు ఉంటాయి కదా, అవి ఏమీ సరిపోదు దీని ముందు. ఎంత బాగుంది కదా చూడడానికి. చపాతీ పూరీలోకి అద్దరిపోద్ది అనమాట. బెస్ట్ కాంబినేషను. ఇన్స్టెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బంగాళదుంపలు ఉడకబెట్టామనుకో ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది. అంత ఈజీ అనమాట. బ్యాచిలర్స్, వంట రానోళ్ళు ఎవరైనా చేసేయచ్చు. చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. దీనికోసం 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాము. మీడియం సైజు, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. మీడియం సైజ్ అనుకో ఈజీగా ఉడికిపోతాయి. అవి ఉడికిన వెంటనే మనం ఒకసారి చేత్తో నొక్కి చూసినా తెలుస్తుంది, స్పూన్ ఎట్టి చూసుకోవచ్చు. పైన బీటలు వారినట్టు అయిపోతుంది కదా, అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఉప్మా తాలింపు అని చెప్పాం కదా, సేమ్ తాలింపు ఉంటుంది. పసుపు ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం ఇందులో. ఆ పసుపు వల్ల ఒక మంచి టేస్ట్ అనమాట దీనికి. ఇంతకి పచ్చిమిర్చి ఇలా చిన్నగానే కోసుకోవాలి, మరీ చిన్నవి కాదు, ఇంకా పెద్ద పెద్ద చీలికలు కూడా కాదు. ఎందుకంటే కారం వాడం, ఓన్లీ పచ్చిమిర్చితోనే దీని టేస్ట్. ఉల్లిపాయలేమో చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. బంగాళదుంపలు కూడా పొట్టు తీసేసి మ్యాషర్తో దీన్ని మెదపకూడదు, చేత్తోనే మెదుపుకోవాలి వీటిని. ఇలా మెదుపుకుంటే మనకి ఎంత సైజు కావాలో ఆ పీసెస్ తెలిసిపోతుంది. మ్యాషర్తో అనుకో మొత్తానికి పేస్ట్లా తయారవుతుంది. అలా అవ్వకూడదు, చిన్న చిన్న ముక్కల్లా ఉండాలి. ఆ తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని, కేజీ బంగాళదుంపలు కాబట్టి ఒక 100 ml ఆయిల్ పడుతుంది. వేరుశనగ ఆయిల్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు మినప్పప్పు, ఇంకా ఉప్మాకి ఏం వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ ఇక్కడ మనం వేయలేదు. ఇవి జస్ట్ మంచి సువాసన వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చితోనే దీని టేస్ట్ కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అసలు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే బ్రౌన్ కలర్ రాకూడదు, జస్ట్ అలా పింక్ కలర్లోకి మారిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదే. అలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కేజీ బంగాళదుంపలు కాబట్టి 1 స్పూన్ ఫుల్గా పసుపు వేసుకోవాలి. ఒరిజినల్దే మంచిది వేసుకుంటే మంచి సువాసన ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. తగినంత సాల్ట్. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత బంగాళదుంప మెదుపుకున్నాం కదా, అది వేసుకుని బంగాళదుంప వేసిన తర్వాత 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు పొయ్యి మీద ఉండకూడదు. ఇంకా ఒకవేళ తిప్పుతూ ఉన్నామా అది పేస్ట్ లాగా మెత్తగా తయారైపోతుంది. అలా అవ్వకూడదు. ఒక్క 5 మినిట్స్ చాలు, సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది. పొయ్యి మీద నుంచి దింపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఉప్పు మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అంతే. చూసారు ఎంత బాగుందని. చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలో చాలా బాగుంటుంది, పూరి కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ విజిట్ చేయండి, బోల్డన్ని వీడియోస్ ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.